మత్తయి సువార్త 3వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో 17 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 17 వచనాలలో వ్రాయబడినటువంటి వివరములు ఏమనగా, బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య ప్రారంభించబడుట. బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మ కార్యక్రమాలు నిర్వహించుట. ఆ సందర్భంలో అతడు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి బోధ, యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్మమిచ్చు యోహాను యొద్దకు వచ్చి బాప్తిస్మము తీసుకొనుట. ఆయన బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఆకాశము నుండి దేవుని యొక్క స్వరము, శబ్దము, ఆ ప్రజలందరూ ఆయనను మెస్సియాగా గుర్తించేటట్లుగా వినపడుట. పరిశుద్ధాత్ముడు శరీరధారిగా, పావురపు ఆకారముగా శరీరంతో ఆయన భుజముపై వ్రాలి ప్రత్యక్షమగుట. త్రిత్వ దైవ ప్రత్యక్షత బాప్తిస్మ సమయంలో జరుగుట ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం ఆనాటి ప్రజలకు దొరుకుట. ఇది ప్రధానంగా 3వ అధ్యాయంలో రాయబడింది. మొదటి వచనము నుండి చదువుకొని వివరణ చెప్పుకుందాము. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి. ఆ దినముల యందు బైబిల్ సమయాన్ని చారిత్రాత్మక విషయంగా గుర్తించేటట్లు చేస్తోంది. చరిత్రలో సమయము, స్థలము, వ్యక్తి కావాలి, అప్పుడే అది చరిత్ర అవుతుంది. కనుక ఇక్కడ ఆ దినములలో అన్నప్పుడు దేవుడు బాప్తిస్మమిచ్చు యోహానును పంపించిన ఉద్దేశము నెరవేర్చబడు దినములు ప్రారంభమయ్యాయి అని అర్థం. బాప్తిస్మమిచ్చు యోహాను అసలు ఎవరు? ఇతని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అని మనం చూస్తే, జకర్యా, ఎలిజబెత్ అనేటువంటి ఇరువురు యాజక దంపతులు. వీరి వృద్ధాప్యములో దేవుడు బాప్తిస్మమిచ్చు యోహానును వారికి గర్భఫలంగా అనుగ్రహించాడు. లూకాసు వార్త మనకు ఇతని యొక్క జననానికి చెందినటువంటి వివరాలను తెలియచేస్తుంది. అబీయా తరగతిలో యాజక ధర్మం జరిపిస్తున్నాడు జకర్యా. జకర్యా యాజక ధర్మం జరిపిస్తూ దేవాలయములోనికి వెళ్ళినప్పుడు దేవుని సాక్షాత్కారం అక్కడ అతనికి దొరికింది. అక్కడ దేవుడు తన యొక్క సేవకునితో దూత ద్వారా మాట్లాడారు. నీ భార్య కుమారుని కంటుంది, అతనికి యోహాను అనే పేరు పెడతావని చెప్పాడు. 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ తర్వాత యోహాను తండ్రి అయినటువంటి జకర్యాకు దేవుని స్వరము వచ్చింది. మలాకీ నుండి మనం జకర్యా ఈ స్వరాన్ని దేవాలయంలో పొందే వరకు 400 సంవత్సరాలు నిశ్శబ్ద సంవత్సరాలుగా మనం భావిస్తాం. నో మెసేజ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఏ సందేశం లేదు వాళ్ళకు. ఇది ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత. దానిలో అతడు విశ్వసింపని కారణంగా అతనికి ఒక మాట చెప్పబడింది. నీవు విన్నావు, నమ్మలేదు కనుక నీవు ఇది చూచే వరకు మూగవాడవై ఉంటావు అని చెప్పాడు. అతను బయటకు వచ్చి సంజ్ఞలు చేశాడే తప్ప మాట్లాడలేకపోయాడు.
ఆ తర్వాత అతడు భార్య వృద్ధురాలైన ఎలిజబెత్ గర్భవతి అయింది. ఆమె సమీప బంధువు అయిన కారణం చేత నజరేతులో ఉండి అప్పటికే యోసేపునకు ప్రదానం చేయబడి పరిశుద్ధాత్మని చేత గర్భవతిగా ఉన్నటువంటి మరియా యూదయ పల్లెసీమలలో ఉన్నటువంటి జకరియా కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళింది. అప్పటికి ఎలిజబెత్ 6 మాసాల గర్భవతి. మరియ యొక్క వందన వచనము వినగానే బాప్తిస్మమిచ్చు యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్ గర్భవతిగా ఉన్న 6వ మాసపు పిండం మరియ వచ్చిన వందనము వినగానే గంతులు వేసినట్లుగా లూకా సువార్తికుడు రాశాడు. ఇది స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. అందుకే భక్తులు అంటారు, బాప్తిస్మమిచ్చు యోహాను ఇస్ ద ఫస్ట్ వన్ టు సెలబ్రేట్ ద క్రిస్మస్ ఇన్ ద womb of his mother ఎలిజబెత్ అంటారు. కనుక గమనించండి, అటువంటి వ్యక్తి ప్రత్యేకంగా పెరిగాడు. అతడు చాలా విలక్షణమైనటువంటి వాడు. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మాట్లాడుతూ, స్త్రీలు కనిన నరులలో బాప్తిస్మమిచ్చు యోహాను అందరికంటే గొప్పవాడు అన్నాడు. పరలోకములో అల్పుడైన వాడు బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు అన్నాడు. భూమి మీద స్త్రీలు కనిన నరులలో బాప్తిస్మమిచ్చు యోహాను అందరికంటే గొప్పవాడు. అతని యొక్క పరిచర్య ఏమిటి? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో యెషయా ఇంకా 600 సంవత్సరాలకు బాప్తిస్మమిచ్చు యోహాను పుడతాడు అనగా, అతడు పుట్టకమునుపే 600 సంవత్సరాల క్రితమే అతని యొక్క పరిచర్యను తెలియచేస్తూ మాట్లాడాడు. ప్రవచనంగా చెప్పాడు, అడవిలో ఒకని యొక్క శబ్దము వినబడుతోంది అని. కనుక ఇక్కడ మనకు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ప్రకటన చేస్తూ మారు మనసు పొందమని కేకలు వేస్తూ చెబుతున్నటువంటి మాటలున్నవే, అవి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలప్పుడే యెషయా ప్రవచనం చేశాడు. ఆశ్చర్యం బైబిల్ గ్రంథం. ఇది ప్రవచనాల నెరవేర్పు గ్రంథంగా మనం చూస్తాము. బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువు కంటే 6 మాసాల పెద్దవాడు. అతడు బంధించబడ్డాడనే సమాచారంతోనే యేసుక్రీస్తు ప్రభువు యొక్క పబ్లిక్ మినిస్ట్రీ, బహిరంగ పరిచర్య యేసు ప్రభువు ప్రారంభించాడు. కనుక యేసు ప్రభువు యొక్క లైఫ్కి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానుకు దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని లోకానికి బయలుపరచటానికి బాప్తిస్మమిచ్చు యోహాను వార్తాహరుడిగా పంపబడ్డాడు. కనుక యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చినటువంటి వాడుగా కూడా అతడు మనకు బైబిల్లో కనిపిస్తాడు. అతడు హేరోదు యొక్క ఉంపుడు గత్తె అయిన హేరోదియా కుమార్తె యొక్క కోరిక మేరకు శిరశ్ఛేదనం చేయబడి చనిపోయాడు. అతడు చెరసాల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత శిరశ్ఛేదనం చేయబడి చనిపోయాడు. బాప్తిస్మమిచ్చు యోహానును గురించి బైబిల్ గ్రంథంలో రాబోవు ఏలియా ఇతడే అని చెప్పినటువంటి మాట ఈయనలో నెరవేరినట్లుగా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అంచెదినాల్లో ఏలియా తిరిగి వచ్చి తండ్రుల హృదయములను పిల్లల తట్టు తిప్పుతాడు అన్నప్పుడు, తండ్రుల హృదయాలు బిడ్డల వైపు తిప్పుతాడు, బిడ్డల హృదయాలు తండ్రుల వైపు తిప్పుతాడు అనే చెప్పబడినటువంటి ఆ లేఖనం మీరు నమ్మగలిగితే బాప్తిస్మమిచ్చు యోహానులో నెరవేరింది అన్నాడు. అంతటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఇతడు. ఇతని యొక్క ఆహారపు అలవాట్లు విచిత్రమైనటువంటివిగా కనిపిస్తాయి. ఇతని యొక్క వస్త్రధారణ కూడా చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఇతని యొక్క నివాసం అరణ్య ప్రాంతంగా కనబడుతోంది.
ఇవి చదువుదాం చూడండి ఒకసారి. 2వ వచనం, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందండి అని సువార్తను ప్రకటిస్తున్నాడు. మారు మనసు పొందండి, రిపెంటెన్స్, పశ్చాత్తాపడండి. ద మెసేజ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ రిపెంటెన్స్ ఫ్రమ్ ద సిన్స్. పాప క్షమాపణ పొందండి, పశ్చాత్తాపడండి, పాపములను ఒప్పుకొనండి, దేవుని సన్నిధిలో విడిచిపెట్టండి అని చెప్పి చెబుతున్నాడు. మారు మనసు విషయమైన బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణార్థమైనటువంటి బాప్తిస్మాన్ని ఇచ్చారు. యోహాను బాప్తిస్మము ఇట్స్ నాట్ సఫిషియంట్, పరిపూర్ణమైనది కాదు. ఎందుకంటే అపోస్తలుల కార్యముల గ్రంథములో భక్తుడు అడుగుతున్నాడు, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిస్మము పొందారా అని అంటే వాళ్ళు మేము యోహాను బాప్తిస్మమే పొందాము తప్ప మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందలేదంటే వారికి తిరిగి పౌలు గారు బాప్తిస్మాలు ఇచ్చాడు. కనుక ఇది రక్షణార్థమైనటువంటిది కాదు. పశ్చాత్తాపము కొరకైన బాప్తిస్మాన్ని గురించి యోహాను మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందండి అని అరణ్యములో ప్రకటన చేస్తున్నాడు. యూదయ అరణ్యములో ప్రకటన చేస్తున్నాడు. మీరు గమనించండి, ఆ దినాలలో ప్రజలు ఎంత ఆధ్యాత్మిక ఆకలిలో ఉన్నారంటే అరణ్యములో వినబడుతున్న శబ్దాన్ని గూర్చి తెలుసుకొని అరణ్యానికి వెళ్ళి పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకున్నారు. ఇవాళ నగర నడిబొడ్డులో వినపడుతున్నటువంటి సువార్త శబ్దానికి ఎవరు ఆకర్షితులు కావటం లేదు. హౌ సాడ్ ఇట్ ఈస్! ఎంత విచారం అండి. దేవుడు రక్షణ పొందుట కొరకు అవకాశం ఇచ్చి సువార్తను వారికి వినిపింపజేస్తుంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుకే పేతురు గారు అన్నారు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. 3వ వచనం చదువుతాను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. ఒక స్వరం యూదయ అరణ్యములో వినబడుతోంది. 600 సంవత్సరాలకు పూర్వమే ఈ స్వరం వినబడుతోందని యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో ఈ వివరణ మనకు కనిపిస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే బాప్తిస్మం ఇచ్చు యోహానును గురించి దేవాది దేవుడు 600 సంవత్సరాల క్రితమే లేఖనాల్లో వ్రాయించాడు. లేఖన సారము సత్యము, ఆ లేఖనముల ఆధారం బైబిల్ గ్రంథం గొప్పది. యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే కన్ఫర్మ్ చేసి చెబుతున్నాడు మత్తయి సువార్తికుడు. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు, మిడతలు అడవి తేనె అతనికి ఆహారము. చూడండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను తిండిబోతు త్రాగుబోతు కాదు. ప్రత్యేకముగా అతడు తనను దేవుని కొరకు నాజీరు చేసుకున్నటువంటి వాడు. అతని వస్త్రధారణ సామాన్య మానవుల వలె కాదు. అతడు ఒంటె రోమముల వస్త్రము మొలకు చుట్టుకున్నాడు,
దట్టి పెట్టుకున్నాడు, బెల్ట్ పెట్టుకున్నాడు, రొమ్మునకు దట్టి పెట్టుకున్నాడు. పైలట్ వెహికల్స్ నడిపేవారు ఈ రొమ్ముకు బెల్ట్ పెట్టుకుంటారు. దట్టి అంటే బెల్ట్ పెట్టుకుంటారు. కాబట్టి ఒక హెరాల్డ్గా, ఒక పైలట్గా కనబడుతున్నాడు ప్రభువుకి ఇతడు. ఒక ప్రముఖుని వాహనం వెళ్లే ముందు ఒక పైలటింగ్ వెహికల్ వెళుతుంది. గవర్నర్ వెహికల్ వెళ్లే ముందు పైలట్ వెహికల్ వెళుతుంది. పైలట్ వెహికల్లో ఉండే పైలట్ లక్షణం ఏంటంటే రొమ్ముకు దట్టి కట్టుకుంటాడు. కాబట్టి బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఐ యామ్ ద పైలట్ ఫర్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. యూదులకు రాజుకు నేను ముందుగా వస్తున్నవాడను. పైలట్ యొక్క లక్షణం ఏమిటంటే, పైలట్ వెహికల్ ముందు వెళ్ళి వెనక వస్తున్న ప్రముఖుని వాహనానికి దారి సరళం చేస్తుంది. ఆటంకములన్నింటినీ తొలగించి ఆ ప్రముఖుని వాహనం వెళ్ళేటట్లు పైలట్ శ్రద్ధ తీసుకుంటాడు. అంటే ముందస్తుగా వెళ్ళే వెహికల్ని పైలట్ వెహికల్ అంటాము. మీరు చూడండి, ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కానీ వెళుతున్నప్పుడు వారి వాహనానికి ముందు పైలట్ వెహికల్స్ ఉంటాయి, తర్వాత జామర్స్ కూడా ఉంటాయి. ఆ జామర్ వెళ్ళిన తర్వాతే ప్రముఖుల యొక్క వాహనాలు వెళతాయి. కాబట్టి బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క వస్త్రధారణ ఏం తెలియజేస్తోందంటే, యేసుక్రీస్తుకు ముందుగా వార్తాహరుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుకు ముందుగా ఆయన పరిచర్య ప్రారంభించటానికి ముందస్తు పరిచర్యగా ఇతని పరిచర్య లెక్కించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఏర్పరచబడబోయే బాప్తిస్మానికి ముందు మారు మనసు, పశ్చాత్తాపం. కనుక పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అంటాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కూడాను ఇదే సందేశం కనిపిస్తోంది. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. ఏమిటి పరలోక రాజ్యం? దేవుని యొక్క రాజ్యంగా చెప్పబడింది ఏమిటి? ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సంఘం సమీపిస్తోంది, ప్రారంభం కాబోతోంది. శిలువ అనంతరం విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని యొక్క రాజ్యంగా ఉండబోతున్నారు. కనుక దేవుని రాజ్యం అనేటువంటి మాట, పరలోక రాజ్యము అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు వాటి యొక్క అర్థాలు భిన్నమైనటువంటి విధానాల్లో ఆయా సందర్భాల్లో ఆయా విధాలుగా ఉన్నట్లుగా మనకు అర్థం అవుతుంది. కనుక పరలోక రాజ్యం సమీపించింది. పరలోక రాజ్యం భూమిని ఎట్లా సమీపిస్తుంది? ఏమిటి అనగా, పరలోక రాజ్యం సమీపించింది అన్నప్పుడు పరలోకపు రాజైన యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు మీ మధ్యకు, మెస్సియా అనేది అక్కడ అర్థం కనిపిస్తుంది. కాబట్టి మారు మనసు పొందండి. దేవునికి మానవునికి మధ్య పాపము అడ్డుగా ఉన్నది కనుక పాప క్షమాపణ పొందండి. మొదట పాపమును గురించి ఒప్పుకోనండి. రికగ్నైజ్ దట్ యు ఆర్ ఏ సిన్నర్. నువ్వు పాపివని తెలుసుకోవాలి, పాపివని ఒప్పుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ బేసిక్ ఫర్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి మూల ఆధారం ఏమిటి? ఒక వ్యక్తి తాను పాపినని గుర్తించాలి, తన పాపము వలన తనకు వచ్చు జీతం అగ్నిగుండమని గుర్తించాలి, ఆ పాపమును గురించి పశ్చాత్తాపపడాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచానంటే దెయ్యములు కూడా విని విశ్వాసం ఉంచుతున్నాయి, వణుకుతున్నాయి, కానీ రక్షణ లేదు వాటికి. ఎందుకంటే వాటికి రిపెంటెన్స్ ఛాన్స్ లేదు, మారు మనసు లేదు వాటికి. కనుక మనుషులకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. పాపములను ఒప్పుకొనండి, విడిచిపెట్టండి. యేసును ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది. రక్షణ మార్గములో కొనసాగు ప్రతివాడు కూడా తన పాపమును గురించి పశ్చాత్తాపపడిన వాడుగా ఉండాలి. అప్పుడే అతడు విశ్వాసంలో నిలబడగలుగుతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మారు మనసు వేరు, రక్షణ వేరు. రక్షణ విశ్వాసము కృప ద్వారా దొరుకుతున్నది. రక్షణలో నిలబడుటకు, సాక్షిగా నిలబడుటకు మారు మనసు పొందుట మినహా మార్గం లేదు.
కనుక మారు మనసు పొందనివాడు పాపములోనే నివసిస్తాడు. మారు మనసు పొందనివాడు విశ్వాసం ఉంచాను అని చెప్పిన వాడు పాపములోనే బ్రతుకుతాడు. పాపమును విడిచిపెట్టాలి అని అనగా మారు మనసు పొందాలి. పాపమును విడిచిపెట్టిన వాడు ప్రభువు యొక్క రక్షణలో కొనసాగుతాడు. ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. 5వ వచనం, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారు అందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును యోహాను యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచూ ఉండిరి. బాప్తిస్మము పొందుచూ ఉండిరి. మారు మనసు విషయమైన బాప్తిస్మాన్ని అతడు బోధిస్తుంటే వచ్చిన వారు హృదయములో నొచ్చుకొని బాప్తిస్మాలు పొందుతున్నారు. బాప్తిస్మము పొందుట అనే ప్రక్రియ అప్పటికే అమలులో ఉన్నది. ఇది మనం గమనించినప్పుడు నీటిలో శుద్ధి చేసుకొనుట అనేది ఆచారమును వారు పాటిస్తున్నారు. నీళ్లల్లో పాపములు పోవు. నీటి బాప్తిస్మం వలన పాప క్షమాపణ రాదు. నీటి బాప్తిస్మము కేవలము బాహ్యపు గురుతుగా రక్షించబడిన వ్యక్తి చూపించేది మాత్రమే. వాటర్ కెనాట్ టేక్ అవే ద సిన్ ఆఫ్ ఎ మ్యాన్. మానవుని పాపమును నీరు తొలగించలేదు. అందుకని ఇది సరళము చేయబడుతున్న మార్గముగానే చెప్పబడింది. రక్షణ మార్గము కాదు, ఇది సరళం చేస్తున్నాడు. ప్రిపరేషన్ ఫర్ సాల్వేషన్. రక్షణ కొరకు హృదయాన్ని సిద్ధం చేస్తున్నాడు. రక్షణ కొరకు మనుషుల యొక్క మనసులను ప్రభువు వైపు త్రిప్పేటట్లుగా చేస్తున్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. వారందరూ కూడా నదీ పరివాహక ప్రాంతపు ప్రజలు, యెరూషలేము పట్టణ ప్రజలు, యూదయ పల్లెల ప్రజలు అందరూ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఉంటే యూదయ అరణ్యానికి పరుగులు పెట్టారు. దేవుని వాక్కు ప్రత్యక్షమొకట అరుదు ఆ దినాలలో. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడంటే పరిగెత్తుకెళ్ళారు. ఇది అంచె దినాలు. దెయ్యము ఎక్కువ మందిని దేవుడి పేరిట వాడుకుంటున్నటువంటి భయంకర దినాలు. విశ్వాసులారా జాగ్రత్తగా ఉండండి. ఆ స్వరం కొరకు పరిగెత్తుతున్నారు. అతడు చెప్పిన మాట విని బాప్తిస్మం తీసుకుంటున్నారు. అతడు బాప్తిస్మం ఇస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంభాషణలను గురించి ఇతర సువార్తికులు వివరించారు. యేసుక్రీస్తు ప్రభువు ఇంకా బాప్తిస్మం తీసుకోవటానికి రాకమునుపే అనేకులు వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో యూదా దేశస్థులు యెరూషలేము వారు బయలుదేరి యోహాను యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. అయితే ఆ సందర్భంలోనే అతడు చెప్పాడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు. బ్యాప్టిజం ఇన్ స్పిరిట్, బ్యాప్టిజం విత్ స్పిరిట్. కనుక బాప్తిస్మము అంతరంగ కార్యక్రమము. బాప్తిస్మము హృదయ సంబంధమైనటువంటిది. బాప్తిస్మము పరిశుద్ధాత్మ వలన అంతరంగములో సంభవించేటువంటి సంభవము, నూతన జన్మ అనుభవము మరియు నూతనమైనటువంటి జీవితము ప్రారంభం. నూతన సృష్టిగా మార్చబడటము అని అర్థము. కనుక బాప్తిస్మము తీసుకుంటానికి సిద్ధపడిన వాడు విశ్వాసం ఉంచినప్పుడు, విశ్వసించిన వాడు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మములోనికి విశ్వాసము ద్వారా పాలు భాగస్థుడవుతున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం చెబుతోంది, క్రియల చేత ఆత్మ బాప్తిస్మము కాదు, విశ్వాసము చేతనే ఆత్మ చేత బాప్తిస్మములోనికి భాగస్థులవుతున్నారు.
కనుక విశ్వసించిన ప్రతివానికి కూడా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చెబుతుంది, పరిశుద్ధాత్మను వరము ఉచితంగా అనుగ్రహించబడుతోంది. నమ్మిన ప్రతి వానికి కూడా పరిశుద్ధాత్ముడిని ఒక వరముగా, గిఫ్ట్ ఆఫ్ గాడ్గా దేవుడు అంతరంగములో అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి యొక్క నూతన హృదయములో శాశ్వతముగా నివాసం ఉండుట కొరకు అనుగ్రహించబడుతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ద బ్యాప్టిజం ఇన్ స్పిరిట్. అట్టివాడు పరిశుద్ధాత్మను కలిగిన వాడు, విశ్వసించినటువంటి వాడు దేవుని యొక్క కుమారుని యేసుక్రీస్తుతో సంబంధాన్ని, సహవాసాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆత్మలో బాప్తిస్మము ఇచ్చేటివాడిగా యోహాను చెబుతున్నాడు. తర్వాత ఇతని యొక్క చరిత్రను మనం చూస్తున్నప్పుడు లూకా సువార్తికుడు కూడాను ఘనంగానే వ్రాశాడు. లూకా సువార్తికుడు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహానును గురించి చాలా వివరాలు 1వ అధ్యాయంలో రాశాడు. ఆ బిడ్డవాడు ఎట్లాంటి బిడ్డ అవుతాడో అని ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆశ్చర్యంతో అతని కొరకు ఎదురు చూచిన వారుగా కనబడతారు. జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన చెప్పింది ఏంటంటే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక, దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాడు అంటూ, శిశువా నీవు సర్వోన్నతుడు అయినటువంటి దేవునికి ప్రవక్తవు అనబడతావు నాయన అని కుమారుని ఆశీర్వదించుకున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 76వ వచనంలో ఈ మాట వ్రాయబడింది, ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకు నీవు ప్రభువునకు ముందుగా నడుచుదువు. అర్థమవుతుందా? బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య ప్రభువుకు ముందుగా నడుచుట, ప్రభువునకు ప్రవక్తగా పిలువబడుట, ప్రభువు ఇచ్చేటువంటి పాపక్షమాపణను అనుగ్రహిస్తాడంటానికి ఒక రుజువుగా అతడు నడుచుట. ఆ శిశువు బలము పొంది ఇజ్రాయేలునకు ప్రభువు ప్రత్యక్షమగు వరకు అరణ్యములో ఉన్నాడు. ఆత్మలో పరిశుద్ధాత్మని పుట్టుకతో కలిగిన వాడు. ఏ మానవుడు ఆదాము మొదలుకొని భూమి మీద పుట్టిన ఏ మానవుడు పుట్టుకతో పరిశుద్ధాత్మను అంతరంగంలో కలిగి లేడు. ఒక్క బాప్తిస్మమిచ్చి యోహాను మాత్రమే పుట్టుకతోనే పరిశుద్ధాత్మని అంతరంగంలో నివాసిగా కలిగి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, బాప్తిస్మమిచ్చి యోహాను స్త్రీలు కనిన నరులలో గొప్పవాడు. ఆయన పుట్టుకతోనే పరిశుద్ధాత్మను కలిగిన వానిగా పుట్టాడు. బై బర్త్, పుట్టుకతోనే పరిశుద్ధాత్మను కలిగిన వానిగా పుట్టాడు కనుక అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. పరిశుద్ధుడు అతడు. తల్లిదండ్రుల యొక్క పాపము అనగా ఆదాము నుండి సంక్రమించిన పాపము బాప్తిస్మమిచ్చు యోహానుకు సంక్రమించినప్పటికీ పుట్టినప్పటికే అతని హృదయంలో పరిశుద్ధాత్మను కలిగి పుట్టినవాడుగా ఉన్నాడు. ఆత్మలో ఎదిగాడు, ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలునకు ఆ శిశువు ఎదిగి ప్రత్యక్షమయ్యే వరకు, శిశువు ఎదిగి ఆత్మ ఎందు బలము పొంది ఇజ్రాయేలుకు ప్రత్యక్షమయ్యే వరకు అరణ్యములో ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడయ్యే వరకు కూడా అరణ్యములోనే మిడతలను తింటూ అతడు తేనె తాగుతూ తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. యేసు ప్రభువు కంటే 6 మాసాలు పెద్దవాడు. యేసుక్రీస్తు ప్రభు తన 30వ ఏట సేవకు వచ్చాడు. బాప్తిస్మమిచ్చు యోహాను అంతకంటే ముందుగానే సేవ ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువునకు వార్తాహరుడుగా ముందస్తుగా వచ్చినటువంటి ఒక పైలట్గా కనిపిస్తున్నాడు ఈ బాప్తిస్మమిచ్చు యోహాను. అతని యొద్దకు వచ్చి అందరూ బాప్తిస్మాలు పొందుచూ ఉండిరి, బాప్తిస్మాలు పొందుచూ ఉండిరి. ఇది చాలా అద్భుతమైనటువంటి వివరణ. ఆ బాప్తిస్మ సమయంలో అతడు చేస్తున్నటువంటి బోధ విచిత్రమైనటువంటి బోధ. కఠినంగా మాట్లాడతాడు. ఏలియా ఏ విధంగా రఫ్ మ్యానో బాప్తిస్మమిచ్చి యోహాను కూడా అలాగే కనిపిస్తాడు. అదే ఆత్మ కలిగిన వాడు. అతడు పరిచయులతోనూ సద్దూకైలతోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, పరిచయులు అంటే ఎవరు?
నీతిమంతుల కంటే అధిక నీతిమంతులమని చెప్పుకునేటువంటి వారు సద్దూకయ్యులు. వీరిరువురు కూడాను ప్రముఖ జాతులు. వారు యూదులలోని వారే, కానీ ఒక స్పెషల్ కల్ట్ లాంటి వాళ్ళు వీళ్ళు. అంటే వీరు తమను మిగిలినటువంటి యూదుల కంటే అతి ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి విధంగా తమ జీవితాలను మలుచుకున్నటువంటి వారు. వారిలో నుండే శాస్త్రులు కూడా వచ్చారు. వాళ్ళు స్క్రైబ్స్ అంటారు వారిని. వారు లేఖనాలను పునరుత్పత్తి చేస్తూ రాస్తూ ఉండేటువంటి వారు లేఖికులు, వాళ్ళు శాస్త్రులు అన్నమాట. కనుక ఈ 3 తెగలు సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేటువంటి వారు యూదులలోనే స్పెషల్ గ్రేడెడ్ పీపుల్గా వారు చెప్పుకుంటారు. వారు దేవునికి సమీపస్తులుగా తమ జీవితాలు గడుపుతున్నట్టుగా భౌతికంగా పరిశుద్ధులు అని చెప్పుకుంటారు. అయితే వారి అంతరంగాలు దేవునికి దూరంగా ఉన్న బాహ్య ఆచారాల్లో వాళ్ళు దేవునికి సమీపంగా ఉన్నట్టుగా సమాజాన్ని వాళ్ళు ఒప్పింపజేస్తున్నటువంటి జాతి అది. కనుక వాళ్ళకి ఒక స్పెషల్ ప్లేస్ ఉన్నది సమాజంలో. టీచర్స్ స్థాయి వాళ్ళది, బోధకుల స్థాయి వారిది. మోడల్ పీపుల్గా వాళ్ళు కనపడతారు. వాళ్ళను చూచి సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు. సమాజంలో ఎంతో విలువ కలిగిన, ఎంతో ప్రతిష్ట కలిగిన వారిగా ఎంపిక చేసుకున్న వారిగా కనబడుతున్న ఈ పరిసయ్యులను, ఈ సద్దూకయ్యులను బాప్తిస్మం పొందటానికి వారు వచ్చేటప్పటికి సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? ఎవరికి బుద్ధి చెప్పాలండి? ప్రతి మనిషికి దేవుడు అంతరంగంలో మనస్సాక్షినిచ్చాడు. ఆ మనస్సాక్షి తన మీద నిందారోపణ చేస్తుంది. ప్రతి వ్యక్తి యొక్క మనస్సాక్షి అదే వ్యక్తి యొక్క మనసు పైన విరోధముగా లేచి అది నిందారోపణ చేస్తుంది. కాబట్టి ఎవరికి నువ్వు పాపివని చెప్పనక్కర లేకుండానే ప్రతి ఒక్కడు తన హృదయంలోని మనస్సాక్షి చొప్పున తాను పాపినని గ్రహించగలుగుతాడు. అదే అడుగుతున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను శాస్త్రులను పరిచయాలను అడుగుతున్నాడు, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకోవాలని మీకు నేర్పించిన వాడెవరు? మీరు శాస్త్రులే, మీరు పరిచయులే, మీరు కూడా ఈ స్థలంలో నిలిచి ఉండి బాప్తిస్మం కొరకు వచ్చారు కదా, మారుమనసు పొందాలని వచ్చారు కదా, మీకు బుద్ధి ఎవడు చెప్పాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను సర్ప సంతానమా అని పిలిచిన పిలుపు ఆదాము నుండి పుట్టిన ప్రతి మానవునికి వర్తిస్తుంది. ఎవరైతే తమను తాము నీతిమంతులుగా చెప్పుకొని గర్విస్తూ ఉంటారో అట్టి వారికి బుద్ధి చెబుతున్నాడు. ఎవడును నీతిమంతుడు లేడు. ఇప్పటికైనా గ్రహించారా? మీకు బుద్ధి వచ్చినదా? మీకు భయం వచ్చిందా? ఇప్పటికీ సంతోషమే కదా. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. కాబట్టి మారు మనసు పొందండి. రిపెంట్ ఫర్ యువర్ సిన్నర్స్, చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. మీ అంతరంగాన్ని మార్చుకోండి. మారు మనసు అనగా అంతరంగములో శుద్ధి, అంతరంగమును మార్చుకొనుట. రిపెంటెన్స్ అంటే ఎడమవైపు వెళుతున్నవాడు ఆగి నిలిచి వెనుతిరిగి కుడివైపుకు రావటం. అంటే టు చేంజ్ ద టోటల్ లైఫ్. జీవితం అంతటినీ కూడా మరొక దిక్కుకు, ప్రభువు మార్గానికి మార్చుకోవటమే మారు మనసు. అందుకని అన్నాడు, మీరు బాహ్య సంబంధమైన విషయాల గురించి లక్ష్య పెట్టేవాళ్ళు కనుక మీకు చెబుతున్నాను, బాహ్యపరమైనటువంటి లక్షణాలు కాదు, బాహ్యపరమైన ఆచారాలు కాదు, మనసుకు సంబంధించి పాపక్షమాపణ కొరకు మీరు సిద్ధమవ్వండి. మారు మనసు పొందండి. మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి. బిహేవ్ లైక్ ఎ బిలీవర్. ఒక విశ్వాసిగా ప్రవర్తించండి మీరు అని బుద్ధి చెబుతున్నాడు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచూ ఉన్నాను.
పరిసయ్యులు సద్దూకయ్యులు మేము అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క క్రియలున్నవి, అబ్రహాము యొక్క విశ్వాసము మాకున్నది, అబ్రహాము యొక్క ప్రవర్తన మేము ప్రవర్తిస్తున్నాము, మేము పాపుల వంటి వారము కామని గర్వంగా చెప్పుకునేటువంటి వారు, అలాంటి వారితో అంటున్నాడు, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోవద్దు. మీ మనసు మారి రూపాంతరం చెందకుండా మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకోవటం వల్ల సంతానము మీరు ఏ విధమైనటువంటి లాభాన్ని పొందలేరు. అబ్రహాము యొక్క భౌతిక సంతానమైనంత మాత్రాన మీకు రక్షణ రాదు. మారు మనసు పొందాల్సిందే, పాపక్షమాపణ పొందాల్సిందే, విశ్వాసము ఉంచాల్సిందే. అబ్రహాము యొక్క సంతానం అనగా విశ్వాస సంబంధులే తప్ప భౌతిక సంబంధులు కాదని తేల్చి చెబుతున్నాడు బాప్తిస్మమిచ్చి యోహాను. ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పొచ్చు ఉన్నాను. అన్లిమిటెడ్ పవర్ అండ్ ద అథారిటీ ఆఫ్ గాడ్ ఎక్స్ప్లెయిన్డ్ బై హిమ్. దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు రాళ్ల నుంచి కూడా దేవుడు అబ్రహాముకు సంతానం పుట్టిస్తాడు. అందులో గొప్పతనం ఏమీ లేదు. అబ్రహాము గర్భాన పుట్టడం గొప్ప కాదు, అబ్రహాము విశ్వాసాన్ని కలిగి ఉండటం గొప్ప. అబ్రహామునకు చేయబడిన వాగ్దానాలు విశ్వాసమును బట్టి చేయబడినవి. పరమ కానాను కొరకు విశ్వాసమును బట్టి చేయబడిన వాగ్దానమే తప్ప భౌతికమైనది కాదు. మీరు పొందాల్సింది ఆధ్యాత్మిక రక్షణ తప్ప భౌతిక సంబంధమైనటువంటిది కాదు. మీరు పొందవలసిన రాజ్యము ఆధ్యాత్మిక రాజ్యం తప్ప భూ సంబంధమైనది కాదు. ఒకనాడు భూమి లయమైపోతుంది. అబ్రహాము సంతానము భూమిని స్వతంత్రించుకుంటే ప్రయోజనం ఏమిటండి? 70-80 సంవత్సరాలు బతికే ఈ భూమి కొరకు ఆలోచన అయితే మన విశ్వాసము వ్యర్థమే. భూమి మీద లాభాల కొరకు, భూమి మీద దీవెనల కొరకు బ్రతికేవాడు తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టే. నేను సేవకు వచ్చింది భూమి మీద దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి కాదు, పరలోక రాజ్యాన్ని పొందటానికి. ప్రభువుని సేవిస్తున్నది ప్రభువు యొక్క రాజ్యంలో ఉండటానికి తప్ప ఈ భూమి మీద మనం ఏదో సాధించుకోవాలని కాదు. అది వ్యర్థమైనదిగా ఉంటుంది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే even now the axe is laid to the root of the trees. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. చెట్టు మానవుని జీవితానికి గుర్తు కనుక మానవుడు తీర్పుకు సిద్ధపడవలసిన సమయం ఆసన్నమైనదే. కనుక మానవుడు తీర్పు తీర్చని దేవుని నుండి తప్పించుకొనటానికి గాను రక్షణ మార్గాన్ని ఆశ్రయించాలి. గొడ్డలి చెట్టు వేరున ఉన్నది అనగా ప్రతి మానవుడు తీర్పుకు లోనై ఉన్నాడు అని అర్థమిస్తున్నది. కాబట్టి ప్రతి చెట్టు కూడా ఫలించని, మంచి ఫలము ఫలించని అనగా పశ్చాత్తాపపడని, మారు మనసు పొందని, యేసునందు విశ్వాసముంచని ప్రతి చెట్టు ప్రతి వ్యక్తికి పోలికగా ఉన్నది. ప్రతి చెట్టు నరికి అగ్నిగుండంలో వేయబడుతుంది. సింపుల్గా జరిగేది చెప్పేస్తున్నాడు. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. గ్రహిస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? బాప్తిస్మమిచ్చు యోహాను తీర్పును గురించి మాట్లాడుతూ తీర్పును తప్పించుకోవటానికి మంచి ఫలము మారు మనసు, మంచి ఫలము విశ్వాసము, మంచి ఫలము పరిశుద్ధాత్మ దేవుడు. మంచి ఫలము ఫలించినవాడు, విశ్వాసిగా మారు మనసు పొందినటువంటి వాడు, విశ్వాసిగా మార్పు చెందినవాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత గ్రంథాలు విప్పబడి కడమ మృతులు బ్రతికి తీర్పు పొందినప్పుడు అట్టివారు అగ్నిగుండములోనికి వెళతారు. గాస్పల్ సువార్తను ప్రజెంట్ చేస్తున్నాడు, వారి మధ్యన సిద్ధం చేస్తున్నాడు. యేసు రాకడకు ముందు వారిని సిద్ధం చేస్తున్నాడు. అనేక మంది యోహాను శిష్యులు అపోస్తలుల చేత తిరిగి బాప్తిస్మాలు పొంది తమ విశ్వాసాన్ని యేసుక్రీస్తు పైన ఉన్నట్లుగా చాటించారని మనకు అపోస్తల కార్యము గ్రంథము సాక్ష్యమిస్తోంది. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం.
మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లల్లో మీకు బాప్తిస్మమిస్తున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల మోయిటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువు యొక్క అధికారము, తీర్పు తీర్చుటకు ఆయనకు మాత్రమే కలిగి ఉన్న అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథం అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 31వ వచనాన్ని కనుక మనం చూస్తుంటే ఈ మాట మనకు కనిపిస్తుంది. అందరూ అంతటను మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పి కారణం ఏమిటో రాస్తున్నాడు. ఏమిటట? ఎందుకనగా 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఒక మనుషుని ద్వారా దేవుడు తీర్పు తీర్చుటకు నిర్ణయించి ఉన్నాడు. తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించాడు. తీర్పు తీర్చేటివాడు ఎవడు? మృతులలో నుండి యేసుక్రీస్తును లేపి ఉన్నందున ఈ విషయము నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. అర్థమవుతుందండి? తీర్పు తీర్చువాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అని తెలుసుకొనుటకు మృతులలో నుండి ఆయనను పునరుద్ధానుని చేసినందున దేవుడు మానవులందరికీ యేసుక్రీస్తే జడ్జ్ ఆఫ్ ద హ్యూమన్ అని చెప్పటానికి ఆధారాన్ని కలిగించాడు. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభించటానికి పూర్వమే బాప్తిస్మమిచ్చు యోహాను తెలియజేస్తున్నాడు. మారు మనసు విషయమై నేను నీళ్లలో బాప్తిస్మమిస్తున్నాను. ఇట్స్ నాట్ ఫర్ ద సాల్వేషన్. ఇది మారు మనసు కొరకు ఇస్తున్న బాప్తిస్మం తప్ప రక్షణ కొరకైనటువంటిది కాదు. బాప్తిస్మము ఎన్నడూ రక్షణ కలుగ చేయలేదు. రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము మూలంగా వస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చెప్తుంది, మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని కృపావరమే. కనుక రక్షణకు ఆధారము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రక్షకుడు. యేసుక్రీస్తు నందల విశ్వాసము మనుషులకు రక్షణ కలుగ చేస్తుంది. ఈ సత్యము మనకు చెబుతున్నాడు. ఆయన చేతిలో చేట ఉన్నది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరనగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. పొట్టును ధాన్యాన్ని వేరు చేయువాడు. మనుషులలో నుండి చెదరగొట్ట పట్టుబడిలాగా ఉండేటువంటి మనుషులను, అనగా నిష్ప్రయోజకులను, నిర్జీవులైనటువంటి వారిని వేరు చేస్తాడు. నీతిమంతులను అవినీతిమంతులను వేరు చేస్తాడు. పాపులను పరిశుద్ధులను వేరు చేస్తాడు. రక్షణ పొందిన వారిని రక్షణ పొందిన వారిని వేరు చేస్తాడు. ఆ అధికారం ఆయన ఒక్కనికే ఉన్నది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు నా వెనక వస్తున్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను చెబుతున్నాడు, నా వెనక వస్తున్నాడు, నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పడానికైనా నేను యోగ్యుడను కాను. ఆయన తీర్పు తీర్చడానికి అధికారం పొందినవాడు. ఇక 13వ వచనం నుండి 17వ వచనం వరకు జరిగిన ఒక అద్భుతమైనటువంటి విశేషం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఏకకాలములోనికి ప్రత్యక్షతలోనికి వచ్చిన సన్నివేశం ఇది. పరలోకము నుండి తండ్రి అయిన దేవుడి యొక్క స్వరము, పరిశుద్ధాత్మ పావుర శరీర ఆకారముగా పరిశుద్ధాత్ముని యొక్క ప్రత్యక్షత, మరియు కుమారునిగా
యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకకాలములో మనుషులకు ప్రత్యక్షత ఇవ్వటం ఈ యొక్క వచనాల్లో మనకు కనబడుతోంది. ఆ సమయమున దెన్ జీసస్ కేమ్ ఫ్రమ్ గలిలీ టు జోర్డాన్ టు జాన్ టు బి బ్యాప్టైజ్డ్ బై హిమ్. యోహాను చేత బాప్తిస్మం పొందినట్టు గలిలయలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యోర్దాను దగ్గరకు అతని యొద్దకు వచ్చాడు. ఎందుకనగా కాలము సమీపించినది. మీరొక్క విషయం బైబిల్ ఎప్పుడు మర్చిపోకూడదు. అదేమిటంటే టైం, కాలము. కాలము 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 ఈ పదం మీరెన్నడూ మర్చిపోవద్దు. ప్రతి దానికి దేవుడు తన కాలము చొప్పున కార్యాలను నిర్వహిస్తున్నాడు. పుట్టుటకు కాలం ఉన్నది, చచ్చుటకు కాలం ఉన్నది, ప్రతి పనికి కాలం ఉన్నది. కనుక టైమ్ ఈజ్ రిలేటెడ్ విత్ ఎవ్రీథింగ్. సమయము అన్నింటికీ కూడా ఆపాదించబడినటువంటిదిగా కనిపిస్తుంది, సంబంధితమైనటువంటిదిగా కనిపిస్తుంది. ఆ సమయమున, ఏ సమయమున? దేవుని యొక్క సమయమున. దేవుడు మానవ జాతికి యేసుక్రీస్తు ప్రభువును ప్రత్యక్షపరచాలని ఎప్పుడు అనుకున్నాడో అప్పుడే. యేసు బాప్తిస్మము సమయమును బట్టి జరిగినటువంటిదే. యేసు చేసిన ప్రతి అద్భుతము సమయముతో లింకప్ అయి ఉన్నటువంటిదే. యేసుక్రీస్తు యొక్క మరణము సమయముతో ముడిపడినటువంటిదే. యేసు పునరుద్ధానం, యేసు ఆరోహణం, యేసు రెండవ రాకడ కూడా దేవుని యొక్క సమయములోనే జరుగుతాయి. ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి దేవునికి తప్ప ఎవరికి తెలియదు, మనుష్య కుమారుని కూడా తెలియదని ప్రభు సెలవిచ్చాడు. గమనించండి, ఆ సమయమున అన్నప్పుడు ఇన్ హిస్ టైమ్, ఇన్ గాడ్స్ టైమ్. యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసుక్రీస్తు ప్రభు అతన్ని ఆ జాన్ ద బాప్టిస్ట్ దగ్గరకు వస్తున్నాడు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా ఎదుకు వచ్చుచున్నావా? ప్రతి మానవుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు చేత బాప్తిస్మం పొందిన వాడై ఉండాలి, అనగా ఆత్మ బాప్తిస్మం పొందిన వాడై ఉండాలి, అనగా విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ఇచ్చే పాపక్షమాపణ అనుభవాన్ని, ఆయన వాగ్దానము మూలముగా ప్రభువు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడిని అంతరంగంలో కలిగి ఉండాల్సిందే. ఈ వచనం చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రతి ఒక్క వ్యక్తి ప్రభువైన క్రీస్తు చేత బాప్తిస్మం పొందాల్సిందే, అనగా ఆత్మరక్షణ పొందాల్సిందే, అనగా వరముగా ఇవ్వబడిన పరిశుద్ధాత్మను అంతరంగంలో కలిగి ఉండవలసినదే. నూతన జన్మ అనుభవాన్ని తప్పక పొంది ఉండవలసినదే. నూతన సృష్టిగా మార్చబడిన అనుభవాన్ని ప్రతి విశ్వాసి తప్పక యేసుక్రీస్తు ద్వారా పొందగలిగి ఉండాల్సిందే. ఇది విశ్వాస సంబంధమైనది. నేను నీ యొద్ద పొందాల్సి ఉండగా నువ్వు నా యొద్దకు వస్తున్నావా అనే ప్రశ్నకు ప్రభు ఇస్తున్న జవాబు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు జరిగించుట మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరం ఇచ్చాను. కనుక బాప్తిస్మం ఇచ్చు యోహాను అప్పటికి అలాగున కానిచ్చాను. యోహాను యేసయ్యను అడుగుతున్నారు, నీ చేత పొందవలసిన వాడిని నా యొద్దకు నీవు వస్తున్నావు అన్నప్పుడు, అవును, ఇది దేవుని చేత నిర్ణయమైనటువంటి కార్యము, జరిగించి తీరాల్సిందే. దెర్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ యూ అండ్ మీ ఆల్సో టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్. దీని నుండి నువ్వు కానీ నేను కానీ స్వయంగా తప్పుకోవటానికి లేదు. ఇట్ ఈస్ గాడ్ ఆర్డైన్డ్. దేవుడు నిర్ణయించాడు, మనం ఆచరించాలి, అంతే. యేసుక్రీస్తు ప్రభు తానేం చేశాడో భూమి మీద అవన్నీ దేవుని చేత ఆర్డర్ చేయబడినటువంటివే, ఆజ్ఞాపించబడినటువంటివే. ఆయన స్వయంగా ఏమీ చేయలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. యోహాను సువార్త 17:4 ప్రభు అన్నాడు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన ప్రతి పనిని నేను భూమి మీద నెరవేర్చాను అన్నాడు. హీ కంప్లీటెడ్ ఎవ్రీ యాక్షన్ విచ్ వాజ్ ఆర్డర్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు స్వయంగా ఏ విషయం అయితే యేసును చేయమని ఆదేశించాడో అవే చేశాడు, ఏం మాట్లాడమన్నారో అవే మాట్లాడాడు. కనుక ఇక్కడ మనం చూస్తాం, ఇప్పటికీ కానిమ్ము. ఒకటి, దేవుని లేఖనము నీతి నెరవేరునట్లు.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పాపం చేయలేదు. పాపం చేయని వారికి బాప్తిస్మం ఎందుకు? పాపరహితునికి బాప్తిస్మం ఎందుకు? మారు మనసు ఎందుకు? అవసరం లేదు కదా. అయితే నీతి నెరవేరాలి. ఏమిటి నీతి? దేవుడు ఆ విధంగా ఆదేశించాడు, దానిని నెరవేర్చటం. ప్రజలకు ప్రత్యక్షపరచబడుటకు, మెస్సియా ప్రజలకు ప్రత్యక్షపరచబడుటకు ఏకైక మార్గము బాప్తిస్మమే. దేవుడు నిర్ణయించిన మార్గం ఇది. అందుచేత వారు ఆచరించాల్సి వచ్చింది. అందుచేత యేసు లోబడాల్సి వచ్చింది. ఆయన పాదములను తాకుటకు కానీ, చెప్పుల వారును విప్పుటకు కానీ యోగ్యత లేదని ఎవరైతే ఒప్పుకున్నారో ఆ వ్యక్తి చేతిలో ప్రభువారు తనను తాను తగ్గించుకుని ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఆయన దేవుడయ్యుండి, ఆయన కుమారుడయ్యుండి, ఆయన వాక్యమయ్యుండి, ఆయన రక్షకుడయ్యుండి, ఆయన సర్వాధికారి అయ్యుండి, ఆయన బలవంతుడైన దేవుడయ్యుండి కూడా ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకుంటున్నాడు. అతడు అలాగున కానిచ్చెను. వెంటనే యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. రాగానే ఇదిగో ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో అయ్యనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆకాశము నుండి వచ్చిన శబ్దము తండ్రి అయిన దేవుని యొక్క శబ్దము. ఆకాశము నుండి పావురాకారముగా వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత ఏకకాలంలో సంభవించింది. ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు, ఈయనే ఆత్మచేత బాప్తిస్మం ఇచ్చువాడని లోకానికి బయలుపరిచాడు. మత్తయి సువార్తికుడు కొన్ని సంఘటనలను తీసుకొని వాటిని వివరిస్తూ వాటి ద్వారా అద్భుతమైనటువంటి విశ్వాస రుజువులను కనపరిచాడు. యేసే రారాజని, యేసే రక్షకుడని, యేసే పాప విమోచకుడని, యేసే నిత్య జీవదాత అని తెలియపరుస్తూ వస్తున్నాడు.